నమస్తే. కొన్ని రోజుల కిందట మనం మార్నింగ్ న్యూస్‌లో చదివాం. సో, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంజినీరింగ్ కాలేజ్‌కి కూడా అన్నీ కలిసి కూడా మెయిన్‌గా ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఫీజులనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుందిగా. సో, ఈ నేపథ్యంలో అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఇంజినీరింగ్‌లో ఫీజులు 50-100% పెంచాలి అని చెప్పేసి వినతి పత్రం కూడా ఇవ్వబడింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని కాలేజెస్‌కి సానుభూతికంగా అంటే ఓకే సరే చేద్దామని చెప్పేసి ఈ విధంగా స్పందించినట్టు కూడా మనం వార్తలు చూసాం. అసలు ఏం జరుగుతుంది ఇంజినీరింగ్ కాలేజ్? ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్ బలోపేతం చేయాల్సింది పోయి ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ల వైపు మొగ్గెందుకు చూపుతుంది? సో, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడిన ప్రముఖ కవి, రచయిత, అలాగే ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ షహబాజ్ అహ్మద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, అంటే మెయిన్‌గా అంటే ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి, అలాగే ఇంజినీరింగ్ కాలేజ్ కూడా రీసెంట్‌గా మేము చూసినాం మన న్యూస్‌లో. మీరు ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కాబట్టి సో చెప్పండి, అంటే ఎందుకు ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకు వాళ్ళ ఫీజు హైక్ అడుగుతా ఉన్నారు? ప్రభుత్వం హ్మ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌కి సంబంధించిన యాజమాన్యాలతోని కుమ్మక్కైంది. హ్మ్. నిజం చెప్పాలంటే ఒక ఇంజనీరింగ్ కోర్సు చదవడానికి ఒక 30,000 సంవత్సరానికి ఒక 30,000 లేదా 20,000 ఖర్చు పెడితే చాలు, సరిపోతుంది. కానీ లక్షల్లో, అంటే ఒక కాలేజ్ 3 లక్షలు పెంచమని చెప్తుంది, 3 లక్షల వరకు ఫీజు మాకు తయారు చేయమని చెప్తుంది. ఒక కాలేజ్ 2,80,000 అని చెప్తుంది, ఒక కాలేజ్ 1,50,000 అని చెప్తుంది. అంటే ఏం చేస్తున్నారు? ఇది దోపిడీ జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజీల్లో. విద్యా పేరుతోని, ఇంజనీరింగ్ పేరుతోని ఏంటంటే దోపిడీ జరుగుతుంది. సరే, మీరు 3 లక్షలు పెట్టుకుంటారు ఫీజు, లేకపోతే 2.5 లక్షలు పెట్టుకుంటారు. దాని తర్వాత ఏమైనా విద్యార్థులకు ఏమైనా గొప్ప ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు రావు. సరే, విద్యార్థుల దగ్గర ఏమైనా కొత్త జ్ఞానం వస్తుందా అంటే ఆ జ్ఞానం కూడా రాదు. కేవలము ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు కానివ్వండి, లేకపోతే ఆ బ్యూరోక్రాట్లకు కొన్ని సంబంధాలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలతో ఉంటాయి కాబట్టి ఏదో రకంగా లోకపాయిరి ఒప్పందం జరిగింది కాబట్టి ఈ ఫీజులు పెంచడం జరిగింది. దీనివల్ల ఏంటిదంటే ప్రభుత్వ ఖజానాకి పెద్ద గండి. దాదాపు సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం 4.5 నుంచి 5.5 వేల కోట్ల వరకు ఖర్చు పెడుతుంది అన్నాడు. మరి మొత్తం ఏంటిది ఎవరికి వెళ్తుంది? మొత్తం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకే వెళ్తుంది కదా. వాస్తవానికి ప్రభుత్వం ఏంటిది అంటే దీని గురించి ఆలోచించాలి. విద్యార్థులు నష్టపోకుండా చూసుకోవాలి, తల్లిదండ్రులు మోసపోకుండా చూసుకోవాలి. కానీ ప్రభుత్వమే ఈ రోజు కళాశాల యజమానుల డిమాండ్లకు తలొగ్గి వాళ్ళు చెప్పినట్టు వింటుంది అంటే దీన్ని మనం ఎట్లా అర్థం తెలుసుకోవాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ఇటు ఇంజినీరింగ్ కాలేజీలో కూడా అంటే అన్ని రేట్స్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మాకు ఖర్చులు కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావాలి అంటే ఈ విధంగా వాళ్ళు ప్రభుత్వానికి విన్నపించినట్టు తెలుస్తా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే మీరు పర్మిషన్లు ఇచ్చినారా ఇంజనీరింగ్ కాలేజీలకి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, కనీస సదుపాయాలు ఒక విద్యార్థి చదువుకోవడానికి, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకోవడానికి ఏవైతే ఫెసిలిటీస్ కావాలనో అవి ఉన్నాయి కాబట్టే మీరు వాళ్ళకు ఇయర్ అఫిలియేషన్ ఇస్తున్నారు, దానికి సంబంధించిన పర్మిషన్లు ఇస్తున్నారు. మళ్ళీ కొత్తగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సింది, కొత్తగా మీరు ఏదో కొత్తగా చేస్తున్నది ఏమి లేదు కదా. ఒక విద్యార్థి అక్కడ 3.5-4 సంవత్సరాలు ఉంటున్నాడు అంటే అదే కంప్యూటర్ మీద కూర్చుంటాడు, లేకపోతే అదే మెషిన్ మీద పని చేస్తాడు. కాదు సంవత్సరం మీరు కొత్త మెషిన్లు ఏమైనా తెస్తున్నారా? లేదు. దాంతో పాటు ఏమైనా అక్కడ పనిచేసే ఫ్యాకల్టీకి లేకపోతే ప్రొఫెసర్లకు ఏమైనా జీతాలు ఎక్కువ పెంచుతున్నారా, యాజ్ పర్ నామ్స్ ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. కేవలం ఇవి బురిడి మాటలు, ఇవి పచ్చి అబద్ధాలు. యాజమాన్యాలు ఏది చెప్తున్నాయో అది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు, ప్రభుత్వంకి కూడా అర్థమైంది ఏంటిది అంటే అదంతా అబద్ధమని. అయినా కానీ ప్రభుత్వం వాళ్ళకి తలొగ్గింది అంటే దీని వెనక ఒక కుట్ర దాగింది. ఆ కుట్ర ఏంటిది అంటే కేవలం విద్యా పేరుతోని వ్యాపారం చేయాలి, విద్యా పేరుతోని విద్యార్థుల్ని మోసం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఏదైతే లేబర్ సప్లై చేయాలనో విద్యార్థుల రూపంలో ఆ లేబర్ సప్లై చేయడానికి ఈ కాలేజీలు ప్రభుత్వాలు కలిసి పూనుకున్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇప్పుడు కంప్లీట్ గా కూడా సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఈ కోర్సులో ప్రాధాన్యంగా కనిపిస్తాను. ఎందుకంటే వేరే టెక్నికల్ కోర్సు, మెకానికల్ కోర్సు అవన్నింటిలో ప్రాధాన్యం కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇదంతా కూడా కార్పొరేట్ కి సంబంధించి ఇంతమంది మనం మాట్లాడినట్టుగా సో కేవలం దానికోసం అని చెప్పేసి అనుకోవచ్చా? ఏంది అసలు డీటెయిల్ చెప్పండి. కావాలనే ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు తర్వాత కళాశాలలు కలిసి చేసిన నాటకం ఇది. ఏ కోర్సు చేసినా దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. కావాలని ఒక కుట్రపూరితంగా ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉంటాయో, సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ కానివ్వండి, ఇలాంటి కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో దాని యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, దాని యొక్క ప్రాధాన్యత ఇదంతా తగ్గించేయబడింది. తగ్గించేసి ఏంటిదంటే ఫ్యూచర్ అంతా కంప్యూటర్ సైన్స్ వైపే ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ద్వారానే మీకు భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పించేసి విద్యార్థులంతా అటువైపు మళ్ళేటట్టు చేసి అక్కడ ఒక లేబర్ సప్లై చేసే ప్రయత్నాల్లో ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం ఉంది. ఆ లేబర్ ఎవరి కోసం అంటే ఆ పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్ సంస్థలు, ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి లేబర్ సప్లై చేయడానికి. మామూలుగా ఎప్పుడైతే షార్టేజ్ ఆఫ్ లేబర్ ఉంటుందో శాలరీలు వాళ్ళు ఎక్కువగా ఇవ్వాలి. షార్టేజ్ ఆఫ్ లేబర్ ని వాళ్ళు తగ్గించడానికి ఏంటిది అంటే ఒక కుట్రపూరితంగా విద్యార్థుల యొక్క ఆలోచనల్ని కానివ్వండి, లేకపోతే వాళ్ళ సబ్జెక్ట్ పరంగా అంటే ఒక అవేర్నెస్ పరంగా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకో రూపం
తీసుకొచ్చి ఏం చేసినాయి అంటే ప్రభుత్వాలు కంప్యూటర్ సైన్స్ తీసుకునేటట్టు విద్యార్థులను ఉసిగొల్పినాయి అన్నట్టు. విద్యార్థులకు తెలియదు, పాపం తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఏంటిదంటే అరే మన పిల్లలు బాగుపడతారేమో, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఏంటిదంటే కంప్యూటర్ సైన్స్ కి దానికి అలీడ్ బ్రాంచెస్ కి సంబంధించిన కోర్సులు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏంటిదంటే మీరు సిఎస్సికి సంబంధించిన వేరే బ్రాంచెస్ ఏవైతే చెప్తున్నారో మీరు ఏఎంఎల్ కానివ్వండి, సిఎస్డి కానివ్వండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ లో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. అక్కడ ఏం నేర్చుకుంటాడో విద్యార్థి ఇక్కడ కూడా అదే నేర్చుకుంటారు. కేవలం ఏంటిదంటే సబ్జెక్టుల పేర్లు మార్చి లేకపోతే ఆ కోర్సుల పేర్లు మార్చి బురిడి కొట్టిస్తున్నాయి. ఇది దీంట్లో విద్యార్థులు కూడా మోసపోవద్దు. మీరు ఏది చేసినా కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినట్లే. కేవలం మీరు ఎక్కడ ఏంటి అంటే మీరు ఇంకా కంప్యూటర్ సైన్స్ వెనుకలే మీరు పరిగెత్తినట్లయితే రాబోయే రోజుల్లో మీరు తక్కువ శాలరీస్ కి ఒక బానిసలాగా పనిచేయక తప్పదు. ఇది అంటే ఇంత జరుగుతా ఉన్నా కూడా అంటే ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ వెళ్తున్నా సార్, ప్రభుత్వం ఎందుకు దీంట్లో జోక్యం తీసుకుంటలేదు? ఎందుకు ప్రభుత్వం దీనిపైన మెరుగుపరచడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు అనుకో? ప్రభుత్వం ఏంటిది అంటే కార్పొరేట్ సంస్థలకు తలొగ్గి ఉంది. వాళ్ళకి ఏదైతే కావాలనో సంస్థలు ఏవైతే కోరుకుంటున్నాయో అది ప్రభుత్వం సప్లై చేయడానికి రెడీగా ఉంది. కార్పొరేట్ సంస్థలకి ఏంటిది అంటే కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ మీద పనిచేసే లేబర్ కావాలి, దాన్ని వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. దానికోసం ఏంటిదంటే ఇటువైపు విద్యార్థులను మళ్లించడం జరిగింది. ఇంకొకటి ఏంటిదంటే ప్రభుత్వాన్ని దగ్గర క్లారిటీ ఉంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏంటిదంటే కాలేజీల్లో దోపిడీ జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటిది అంటే తెలంగాణలో దాదాపు 80% 90% ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా ఆంధ్ర వ్యక్తులకు సంబంధించినవే. మళ్ళీ ఆంధ్రుల పెత్తనం ఇంకా సాగుతుంది అన్నట్టు కదా. అంటే ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వము అటువంటి కాలేజీలను ప్రోత్సహించడం ఏంటిది? నిజానికి ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలి. కాలేజీలు అన్ని కూడా ఏంటిదంటే హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కలనే ఉన్నాయి, ఈ భూముల్లోనే కాలేజీలు ఉన్నాయి. దీనివల్ల ఏంటిదంటే ఎక్కడెక్కడో మూలలో ఉన్న విద్యార్థులు ఇక్కడికి రావాలి, వచ్చి మళ్ళీ హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఖర్చులు పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటిదంటే ఆర్థిక భారం అనేది విద్యార్థుల పైన ఉంటుంది, విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రుల పైన ఉంటుంది. కావున ప్రభుత్వము నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల మేలు కోరుతుంది అంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రతి జిల్లాకి ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేల్కొల్పాలి. దాంతో పాటు ఏంటిదంటే సరే అది టైం తీసుకుంటుంది, టైం ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏవైతే పాత తరం కాలేజీలు ఉన్నాయో, ఏవైతే ఏదో పేరుగాంచిన కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలలో ఫీ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇంకా అంత వాస్తవానికి అది సరిపోవడం కాదు, హద్దు దాటి ఉంది అన్నట్టు. ఇప్పటికే కొన్ని కాలేజీలో 1,50,000 ఉంది, 1,60,000 ఉంది, 1,40,000 ఉంది. అది హద్దు మీరి ఉంది అన్నట్టు. 40,000కు వచ్చే కోర్సుని మీరు 1,40,000 1,50,000 అది సరిపోకుండా ఇప్పుడు ఏంటిది అంటే 3 లక్షలు చేసుకుంటాము, 2,80,000 అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు, అంటే మీరు కుమ్మకైనారు అన్నట్టు కదా. కావున ప్రభుత్వం ఏం చేయాలి? ఈ పాత తరం కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద కాలేజీలు ఏవైతే చెప్పుకుంటున్నాయో మేము మా కాలేజీలో చదువు ఉంటుంది, మా కాలేజీలో చదివితే మీకు ఉద్యోగాలు వస్తాయని ఏవైతే డప్పు కొట్టుకుంటున్నాయో ఆ కాలేజీలు అన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రభుత్వమే ఆ కాలేజీలను నడపాలి. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెడుతుందో రియంబర్స్మెంట్ రూపంలో ఆ ఖర్చు తగ్గే అవకాశం ఉంది, ఆర్థిక ఖజానా మనకు మిగిలే అవకాశం ఉంది, విద్యార్థుల పైన కూడా ఎక్కువ భారం పడకుండా చూసుకునే అవకాశం ఉంది. కాలేజీలలో కూడా ఏంటిది అంటే అక్కడ వెళ్తారు, ఒక ఉద్యోగం వస్తుందని కాలేజీలకు వెళ్తాడు, మళ్ళీ అక్కడ సపరేట్ ఫీజులు ఉంటాయి అన్నట్టు. మీకు ప్లేస్మెంట్ ఫీజు అని ఒకటి, ప్రాజెక్ట్ ఫీజు అని రకరకాల ఫీజుల పేరుతోనే దోపిడీ చేస్తున్నాయి అన్నట్టు. ఈ దోపిడీ జాలిందన్న ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఫీజులు పెంచడం వల్ల విద్యార్థులకు నష్టమే కదా. రెండోది కొంతమంది చెప్పొచ్చు విద్యార్థులు ఎట్లా నష్టపోతారు, ప్రభుత్వమే కడుతుంది కదా, ప్రభుత్వానికి సరే ప్రభుత్వ ఖజానాకు గండిపడవచ్చు లేకపోతే నష్టపోవచ్చు, కానీ విద్యార్థుల మీద ఆర్థిక భారం ఏముంది అంటే ప్రభుత్వం కూడా ఏంటిదంటే ఫలానా ఒక 10,000 లోపు ర్యాంకు వస్తేనే మొత్తం ఫీజు అన్నది అక్కడ కాలేజీలకు ఇవ్వడం జరుగుతుంది. 10,000 దాటిన తర్వాత ఎవరైతే ర్యాంక్ వస్తుందో అటువంటి విద్యార్థులకు 35,000 మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఒక కాలేజీలో 3 లక్షల ఫీజు ఉంది అంటే 35,000 మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 2,65,000 లేకపోతే 2,60,000 విద్యార్థులు కట్టుకోవాలి కదా. మళ్ళీ విద్యార్థులకు నష్టం కదా, తల్లిదండ్రులకు నష్టం కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది ఆలోచించాలి. సోయి ఉండి తీసుకున్న నిర్ణయం కాదు. ఈ రోజు TAFRC ఏదైతే ఉందో లేకపోతే ఫీ రెగ్యులేటరీ అథారిటీ లేదా కమిటీ ఏదైతే ఉందో దానికి సోయి ఉంటే ఏ విధంగా ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇది ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులనే ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలో కుమ్మక్కై ఈ విధంగా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళందరూ చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అంతగా పెంచాలనుకుంటే మీరు ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ యూనివర్సిటీలను కావచ్చు ఎందుకు బలోపేతం చేయాలని చెప్పేసి మనం కూడా వాహిని దిగ్గక సో మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినాం. సో ప్రొఫెసర్ కూడా అదే చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ వాహిని టీవీ హైదరాబాద్.